అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతగానో ఇష్టమైన స్వీట్ పొటాటో కట్లెట్స్‌ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత ఇలా రోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి పెట్టడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ స్వీట్ పొటాటో ప్యాటీస్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బావుంటాయన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏమీ అవసరం లేదు. అలాగే ఇక్కడ మనము డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైగా మంచి టేస్టీగా చేస్తున్నామనమాట. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను అరకిలో దాకా స్వీట్ పొటాటోస్‌ని అయితే తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక్కొక్క పొటాటోని 4-5 ముక్కల దాకా అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాననమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని అందులోకి ఈ పొటాటోస్‌ని తీసుకొని మునిగేంత వరకు నిండుగా నీరు పోసుకోండి. ఇక్కడ మనం ఉప్పు వేయనవసరం లేదండి. ఇలా మునిగేంత వరకు నిండుగా నీరు పోసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో కనీసం ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు అటు ఇటు బాగా కలిపామంటే మొత్తం ఈవెన్‌గా ఉడుకుతాయండి. మధ్య మధ్యలో ఇలా నైఫ్ తోటి చెక్ చేసుకుంటూ చూసుకోవాలనమాట. చాక్ అనేది బాగా మెత్తగా గుచ్చుకోవాలి లోపలికి. ఆ విధంగా ఉడికించుకోవాలనమాట. ఇలా అనంగానే ఊడి సపరేట్ అవ్వాలనమాట. ఆ విధంగా అయితే ఉడికించుకోవాలి. కనీసం ఒక 20 నిమిషాలైతే పడుతుందండి ఇవన్నీ బాగా ఉడకడానికి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే అన్ని వైపులా చక్కగా ఉడుకుతాయన్నమాట. ఇవన్నీ ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్‌లోకి తీసుకోండి. వాటర్ అనేది ఏమీ లేకుండా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. అలా స్ట్రైనర్‌లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత స్వీట్ పొటాటో పైన ఉన్న ఈ తోలంతా కూడా తీసుకోండి. అలాగే మనం స్వీట్ పొటాటో ఉడికించుకున్న వాటర్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ముక్కలకి ఇచ్చుకోవచ్చండి. అన్ని పొటాటోస్‌ని ఈ విధంగా తోలు తీసుకున్న తర్వాత ఇలా ఫోర్క్ స్పూన్‌తో కానీ లేదంటే పొటాటో మ్యాషర్‌తో కానీ మొత్తం ఈ స్వీట్ పొటాటోస్ అన్నిటిని కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం కూడా చాలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవాలండి. మీకు ఇలా మ్యాష్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంది అంటే చేత్తో కూడా మెత్తగా రుబ్బి తీసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా అన్నిటిని మెత్తగా అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేస్తున్నానండి. మీకు బియ్యపిండి ఇష్టం లేదు అని అనుకుంటే మీరు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చనమాట. కాకపోతే బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తాయి. అలాగే స్వీట్ పొటాటో అనేది కొంచెం స్వీట్ తక్కువగా ఉన్నందుకు నేను ఇక్కడ పంచదార పొడి అయితే వేశాను. మీరు తీసుకున్న పొటాటో అనేది మంచి స్వీట్‌గా ఉందంటే పంచదార పొడి వేయనవసరం లేదు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులను కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా చేత్తో కొంచెం మెత్తగా ఒత్తుతున్నట్టు చేసుకుంటూ బాగా మెత్తగా అయితే కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దానిపైన ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా సిలిండ్రికల్ షేప్‌లో అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఈ సైజులో ఇదే మందంలో చేసుకున్నామంటే మనకి పొటాటో కట్లెట్స్ అనేవి చాలా చక్కగా వస్తాయన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం ఎంత సైజులో పొటాటో కట్లెట్స్ చేయాలనుకుంటున్నామో దానికి తగినంతగా పిండిని పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా కొంచెం రౌండ్‌గా చేత్తో ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఇలా క్రాక్స్ అనేది ఏం లేకుండా ఇలా చేత్తో బాగా అన్ని వైపులా నొక్కుకుంటూ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న ఈ పొటాటోస్ కట్లెట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా నొక్కి తీసుకోవాలండి. ఇలా చేతితో నొక్కుతున్నప్పుడు క్రాక్స్ వస్తాయన్నమాట. అలా క్రాక్స్ రాకుండా మొత్తం చేత్తో కొంచెం రెండు వైపులా బాగా నొక్కుకుంటూ అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత పైన కొద్దిగా నువ్వులు చల్లుతున్నాననమాట. రెండు వైపులా కూడా ఇలా కొద్ది కొద్దిగా నువ్వులు చల్లుకుంటూ చేత్తో కొంచెం లైట్‌గా నొక్కామంటే ఈ ప్యాటీస్‌కి చక్కగా అతుక్కపోతాయన్నమాట. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మీరు ఎన్నిటైతే ప్రిపేర్ చేసుకున్నారో వాటన్నిటికి కూడా ఇలా నువ్వులు స్ప్రింకిల్ చేసి చేతితో కొంచెం లైట్‌గా నొక్కి తీసుకోండి. అన్నిటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ అంతా కూడా కడాయికి మంచిగా స్ప్రెడ్ చేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మీకు డీప్ ఫ్రై ఇష్టం ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చక్కగా చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాననమాట. ఇలా ఆయిల్ అంతా కూడా కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకోండి.
కడాయికి ఎక్కువ నిండుగా తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా తీసుకొని పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక్క 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకవైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు నెమ్మదిగా తిప్పుకోవాలి. చాలా డెలికేటెడ్‌గా ఉంటాయండి. సో, ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాతనే రెండో వైపు తిప్పుకోవాలి. ఇవి ఒకవైపు కాలడానికి కనీసం 5 నిమిషాలు పడుతుందండి. సో, ఆ విధంగా రెండు వైపులా 5, 5 నిమిషాలు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా. మీకు నూనె ఏమైనా తక్కువ అయింది రెండో వైపు తిప్పినప్పుడు అనుకుంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చనమాట. సో, ఆయిల్ వేసుకొని ఇలా రెండు వైపులా కూడా బాగా తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా డెలికేటెడ్‌గా ఉంటాయండి. కాలకముందుకే మనం తిప్పేసామనుకుంటే విరిగిపోతాయన్నమాట. సో, మిగతావి కూడా ఇదే విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకవైపు 5 నిమిషాలు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని మరొక 5 నిమిషాలు కాల్చుకోవాలి. ఒకవేళ ఆయిల్ తక్కువయిందనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. తర్వాత కడాయిని పట్టుకొని మనం అటు ఇటు కదిపామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఆ ఆయిల్ అంతా కూడా ఈ కట్లెట్‌కి పీల్చుకుంటుందనమాట. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో కట్లెట్స్ అనేవి తయారైపోయాయి. ఈ ప్యాటీస్ పైన కొంచెం తేనె కానీ, లేదంటే తేనె పాకం కానీ వేసుకొని పిల్లలకిచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ నేను వేసిందైతే బెల్లంతో ప్రిపేర్ చేసిన తేనె పాకం అనమాట. చాలా అంటే చాలా స్వీట్‌గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లోపల దాకా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇంతేనండి. ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.